హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు విత్ రాజ్కుమార్. అయితే Mivi Duopods F40 అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు Mivi Duopods ఇక్కడైతే మనం ఏం చేస్తాం, Mivi Duopods F40 2 wireless ఇయర్ ఫోన్స్, అలాగే డీప్ అండ్ పవర్ఫుల్ మేడ్ ఇన్ ఇండియా, అలాగే 50 hours ప్లే టైం అయితే ఇస్తున్నాను. ఇక్కడ రాసి ఉంది. ఇక్కడ మనకు మేడ్ ఇన్ ప్రోడక్ట్ అనమాట ఇది. అలాగే ఇటు సైడ్ మనకు పుష్ లిమిట్స్ అయితే ఉంది. ఈ సైడ్ పుష్ లిమిట్స్ అయితే ఉంది. మనకు బ్యాక్ సైడ్ స్పెసిఫిక్ మెన్షన్ చేశారు. HD స్టీరియో సౌండ్, అలాగే బ్లూటూత్ 5.1, అలాగే టచ్ కంట్రోల్తో వస్తుంది. అలాగే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్, 1 year వారంటీ, ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే టైప్ సి తో వస్తుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అనమాట ఇదంతా. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సేమ్ అదే స్పెసిఫిక్. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయో. ముందుగా మనకు స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఒకటి వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 1 year వారంటీ రిజిస్ట్రేషన్ అనమాట ఇది. అలాగే మనకు ఒకటి మొత్తం ఎలా వాడాలి అవన్నీ అయితే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు ఒకటి వెల్కమ్ టు ది క్రూ అని ఒకటి ఇచ్చారు మీవిది. ఇక్కడ మనకు లోపల అయితే ఒకటి నెక్స్ట్ చూసిన మనకి ఇక్కడ TWS TWS అయితే బడ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అలాగే మనకి ఇందులో మనకి బాక్స్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అని చూద్దాం. మన బాక్స్లో ఇక్కడ టైప్ సి అని చెప్పారు. టైప్ సి వచ్చింది లేదా చూద్దాం. ఇప్పుడు మనకు బ్లూటూత్ మనకు టైప్ సి అయితే వచ్చింది. అలాగే బ్లూటూత్ TWS బడ్స్ అయితే వచ్చినాయి. అలాగే మన కంటెంట్స్ అయితే ఇవైతే వచ్చాయి బాక్స్లో. ఇవన్నీ పక్క పెట్టుకున్నైతే మనకు ఇవి అసలైన మ్యాన్ ఆఫ్ ది షో Mivi Duopods F40 అన్నమాట ఇది. మనకి ఇక్కడైతే Mivi అని రాస్తుంది. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ చూడవచ్చు మీరు. ఇక్కడ ఇది 25% ఇండికేట్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి పోర్ట్ అనమాట ఇది. ఛార్జింగ్ టైప్ సి పోర్ట్. అలాగే మనకు బ్యాక్ సైడ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఇక్కడ Mivi అయితే మెన్షన్ చేశారు. Mivi కనబడుతుంది అనుకుంటా. కింద అయితే మనకు బ్యాటరీ ఇండికేటర్ అనమాట, ఒకటి 25%. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా బడ్స్ అనేది ఆన్ అయిపోతుంది. చూసారా, ఆటోమేటిక్గా బడ్స్ అనేది ఆన్ అయిపోతుంది. లైటింగ్ ఇండికేటర్ కూడా చూడవచ్చు మనం. ఫ్రెండ్స్ అయితే మనం TWS బడ్స్ అయితే బయట తీయాల్సి ఉంటుంది. బయట తీయగానే మనకు మొబైల్ ఫోన్ బ్లూటూత్ ఆన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ Mivi Duopods F40 అని ఉంటుంది, ఈజీగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంత సింపుల్గా మనం ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు పేర్ అనే ఆప్షన్ ఓకే అని క్లిక్ చేయండి. దాని తర్వాత పేర్ అని ఈజీ అయిపోతుంది. అలాగే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా కనబడుతుంది, 100% బ్యాటరీ పర్సెంటేజ్. మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 100% బ్యాటరీ పర్సెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మన బ్యాటరీ పర్సెంట్ కూడా మొబైల్ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కంట్రోల్స్ ఎలా ఉంటాయి, కంట్రోల్స్ అయితే ఈజీగానే ఉంటాయి. ఇప్పుడు కంట్రోల్స్ ఎలాగని ఇప్పుడు రైట్ ఇయర్ బడ్ని సింగిల్ ట్యాప్ చేస్తే మాత్రం మ్యూజిక్ ప్లే అని లేదంటే ఆఫ్ అని అవుతుంది. చూసారా, సింగిల్ ట్యాప్ చేశాను, ఆఫ్ అయింది మ్యూజిక్ అనేది. ఒకవేళ మీరు రైట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే మాత్రం నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ లెఫ్ట్ ఇయర్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే మాత్రం ప్రీవియస్ సాంగ్కి వెళ్ళిపోతుంది. చూసారా, లెఫ్ట్ ఇయర్ బడ్ని లెఫ్ట్ ఇయర్ బడ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది నాది. ఒకవేళ మీరు గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవ్వాలంటే మాత్రం ఏ ఇయర్ బడ్ అయినా ట్రిపుల్ ట్యాప్ చేస్తే మాత్రం గూగుల్ అసిస్టెంట్ ఆన్ అవుతుంది. చూసారా, గూగుల్ అసిస్టెంట్ అని ఆన్ అవుతుంది. ఒకవేళ మన వాల్యూమ్ అనేది ఉంటుంది, వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మాత్రం ఒకవేళ వాల్యూమ్ డిక్రీజ్ చేయాలంటే మాత్రం లెఫ్ట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మాత్రం వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూసారా, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ వాల్యూమ్ ఇంక్రీజ్ కావాలంటే మాత్రం రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, ఇవన్నీ కంట్రోల్స్ అనమాట. మీకు అలా ఈజీగానే ఉంటాయి కంట్రోల్స్. అప్పుడప్పుడు ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడైతే నేను కొంచెం యూజ్ చేసి కూడా మీకు ఇనిషియల్ ఇంప్రెషన్స్ క్విక్ రివ్యూ కూడా ఇస్తాను ఈ వీడియోలో. థ్యాంక్ యూ. రోజు ఈ వీడియోలో మనం Mivi Duopods F40 అయితే నేను కొన్ని అవార్డ్స్ అయితే యూజ్ చేశాను. నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే ఇదైతే మనకు ఫ్లిప్కార్ట్లో అలాగే Mivi.com లభిస్తుంది. ఇదైతే మనకు లాంచింగ్ ప్రైస్ అయితే మాత్రం 999లో లాంచ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రైస్ అయితే 1199కి అయితే వచ్చింది. అంటే 1199 రూపాయలకి లభిస్తుంది Miviలో, అదే ఫ్లిప్కార్ట్లో. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ అయితే మీరు బై చేయండి. అలాగే నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కొన్ని అవార్డ్స్ అయితే యూజ్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. అయితే Mivi Duopods F40 మాత్రం IPX4 రేటింగ్తో వస్తుంది, అలాగే స్పెట్ ప్రూఫ్తో వస్తుంది. అలాగే మనం
జిమ్కి అలాగే మన వాకింగ్ కూడా తీసుకెళ్ళచ్చు. స్పెడ్ ట్రిప్ ఉంటుంది. అలాగే మాత్రం నేనైతే కొన్ని నోట్స్ చేసుకున్నాను, అందుకే చెప్తున్నాను. అలాగే మీకు దీనిలో 30mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. డియోపాడ్స్లో మాత్రం 30mm డ్రైవర్స్ వస్తుంది. అలాగే మాత్రం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కొన్ని అవర్స్ చూసాను కాబట్టి మిడ్స్, ట్రబుల్స్, బేస్ మాత్రం మీడియం అయితే ఉన్నాయి. ఏమైనా ఏదో ప్రైస్ పాయింట్లో చూసుకుంటే మాత్రం మనకు అంటే ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిడ్స్, ట్రబుల్స్, సింగర్ వాడితే మాత్రం ఖచ్చితంగా వినబడుతుంది. సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది మాత్రం అలాగే ఇది మన ఇండియన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మేబీ మన ఇండియన్ హైదరాబాద్లో ఉంది ఫ్యాక్టరీ కూడా ఇది. చాలా బాగా మనకు బేస్ మాత్రం బాగానే ఉంది. బాగా హై లేదు, లో లేదు, మీడియం అయితే ఉంది సౌండ్ క్వాలిటీ మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ గురించి మాట్లాడితే మాత్రం ఇందులో మాత్రం మనకు కేసులో మాత్రం 500 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు 500 mAh బ్యాటరీ. అలాగే మనకు బడ్స్లో చూసుకున్నట్లయితే ఇది మాత్రం బడ్స్లో 40 mAh, కేసులో మాత్రం 500 mAh బ్యాటరీ చూసుకోవచ్చు. ఇది రెండు డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ఇది మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏంటంటే మాత్రం మనకు బాక్స్లో 550+ అవర్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటున్నారు. అలాగే ఇది మనకు మన బ్యాటరీ ఛార్జింగ్ చేయాలంటే మాత్రం మ్యాక్సిమం 1 అవర్ అయితే ఛార్జ్ చేసుకుంటుంది 100%, 1 to 100%. అలాగే మనం ఈజీగా మనం 2 or 3 days అయితే యూజ్ చేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ ఇది నేనైతే చాలా బాగా నాకైతే నచ్చింది. ఎందుకంటే మనకు 1000 రూపీస్ బడ్జెట్లో చాలా బాగా మన ఇండియన్ బ్రాండ్, అలాగే సౌండ్ క్వాలిటీ, ఛార్జింగ్ కూడా స్పీడ్గా ఎక్కుతుంది. ఛార్జింగ్ కూడా మనకు టైప్స్తో వస్తుంది. అలాగే స్పీడ్గా ఎక్కుతుంది ఛార్జింగ్ కూడా. మనకు బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది, చాలా డేస్ అయితే వస్తుంది బ్యాటరీ. నాకు నచ్చేది అంటే మివిలో మాత్రం బ్యాటరీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను చాలా నుంచి యూజ్ చేస్తున్నాను మివి ప్రోడక్ట్స్, చాలా బాగా నచ్చాయి నాకు. ఛార్జింగ్ కూడా ఒకవేళ మీకు బ్యాటరీ అలాగే మనకు 1000 రూపీస్ బడ్జెట్లో ఒక డియోపాడ్స్ అలాగే ఇయర్ ప్యాడ్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా విధం అయితే తీసుకోండి, చాలా బాగా అయితే ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళేది మీరు తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాము. ఎందుకంటే ఎండలలో వీడియో చేస్తున్నాను, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై బై నౌ.